కర్రిగుట్టల్లో జరుగుతున్న ఆదివాసీల మీద జరుగుతున్న ఈ ఘటన ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ దాదాపు 1200 మందిని చంపడానికి 20,000 మంది పోలీసులు వెళ్లారు అని చెప్పేసి ఇలాంటి వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది కర్రిగుట్టల్లో? కావాలనే అమాయకమైన ఆదివాసుల్ని చంపేసి వాళ్ళు నక్సలైట్లుగా ముద్రిస్తున్నారు పోలీసులు అని చెప్పి కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి పోలీసుల పైన. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మరి దీనిపైన ఇంత దృష్టి ఎందుకు పెట్టింది? ఇప్పుడు ఒక్క నక్సలైట్ చివరి నక్సలైట్ చనిపోయే వరకు మా పోలీసులు అక్కడ దాడి చేస్తూనే ఉంటారు అని చెప్పేసి కూడా ఇలాంటి దాడి ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు మనతో పాటు ఉస్మానియా నుంచి ఆదివాసీ సంఘాల విద్యార్థులు ఉన్నారు. పరిశోధన విభాగంలో చదువుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు ఆదివాసీల మీద అక్కడ నక్సలైట్లు అని చెప్పేసి చంపేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నక్సలైట్లనే మేము చంపుతున్నాం అని చెప్పేసి కూడా పోలీసుల నుంచి వస్తున్నాయి. అసలు ఈ కర్రిగుట్టల్లో ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు? ముందుగా నా పేరు సాగబోయిన పాపారావు. నేను ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని. ఇవాళ ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసులను అంతం చేయడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోహరించినాయి అని చెప్పేసి మేము ఆదివాసీ విద్యార్థులుగా భావిస్తూ ఉన్నాం. వాస్తవ పరిస్థితులు ఇవాళ కర్రెగుట్టలో మబ్బులు కమ్ముకున్నాయంటే దీనంతటికి కారణం ఇవాళ ఆదివాసులని హంతం చేసి ఆదివాసీ సంపదను దోచుకోవడానికే తప్ప మరొకటి కాదు. ఇవాళ మావోయిస్టుల నెపంతోని ఆదివాసులని పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తున్నారు. వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వాలకు ప్రత్యక్షంగా ఇవాళ మావోయిస్టులే మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అమిత్ షాకు ఆదివాసుల మీద ఉన్నటువంటి ఉద్దేశం కగార్ పేరుతోని ఇవాళ ఆదివాసులను అంతం చేయడానికి ఆ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకోవటమే. వాటిని దోచుకొని కార్పొరేటు సంస్థలకి, బడా వ్యాపారవేత్తలకి కట్టబెట్టడానికే ఈ ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇది నిజంగా మావోయిస్టులని హతమార్చి ఆదివాసుల ప్రయోజనం కోసం కాదని చెప్పేసి మేము బలంగా చెప్పదలుచుకున్నాం. అంటే ఖచ్చితంగా ఆదివాసులనే చంపుతున్నారు అనడానికి ఆధారాలు ఏమున్నాయి సార్? అంటే పోలీసులేమో మేము ఒక్క నక్సలైట్‌ని కూడా మిగిల్చము, ప్రతి ఒక్కరిని చంపేసే మేము బయటికొస్తామన్నట్టుగా వెళ్లారు కంకణం కట్టుకొని. మీరేమో ఆదివాసుల్ని చంపుతున్నారు, అమాయకమైన ఆదివాసుల్ని చంపుతున్నారు అని అంటున్నారు. దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బూటక ఎన్‌కౌంటర్‌లే. ఇవాళ ఆదివాసులు నిత్యం అడవికి ఆదివాసులకు ఉన్నటువంటి అనుసంధానం ఈ సమాజానికి తెలుసు. ఆదివాసులు నిత్యం లేస్తే వాడి జీవనమే అడవి మీద ఆధారపడి ఉంటది. ఆ అడవిలోకి పోతున్న క్రమంలో ఇవాళ కూబింగుల పేరుతోని, ఎన్‌కౌంటర్‌ల పేరుతోని అమాయక ఆదివాసీ బిడ్డల్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం మీడియాలో, పేపర్‌లలో అనేకమైనటువంటి చూసాం. ఆ క్షణంలో చనిపోయినటువంటి వ్యక్తులకు వాళ్ళ డ్రెస్సులు వేసి వీళ్ళే ఆదివాసులుగాని చిత్రీకరిస్తున్నప్పుడు, ఇంత వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఎందుకు మరి ఈ ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి కర్రెగుట్ట ఆపరేషన్ కగార్‌ని తక్షణమే నిలిపివేయాలి. ఈ ప్రభుత్వం రా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అమిత్ షా సారథ్యంలో జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఆదివాసులను విధ్వంసం చేసి ఆదివాసీ సంపదను బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టడం కోసమే జరుగుతుంది తప్ప మరొకటి కాదు. తక్షణమే నిలిపివేయాలి. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి అట్లనే మొన్న కేసీఆర్ గారు ఎలకతుర్తిలో సభ పెట్టిన దాంట్లో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు. ఆ సూచనలతో పాటు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో 5, 6 షెడ్యూల్డ్‌కి గవర్నర్ అధికారాలు, సర్వాధికారాలు ఉన్నాయి. గవర్నర్ గారు కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు కూడా ఒక ఆదివాసీ బిడ్డనే. ఆ ఆదివాసీ బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి ఒక పరిశోధక విద్యార్థులుగా భావిస్తున్నాం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రధాన పౌరురాలైనటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా ఆదివాసీ బిడ్డే. వీళ్ళందరూ కూడా ఆదివాసులను చంపుతుంటే వీరెందుకు గౌరవపదమైనటువంటి పదవిలో ఉంది ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం, ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం. తక్షణమే వీళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ బిడ్డల్ని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే ప్రస్తుతం మీరేమో అక్కడ ఉన్న సంపదను దోచుకోవాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఇలాంటిది చేపట్టింది అని అంటున్నారు. కానీ
అసలు ఈ ఇది ఆపరేషన్ కగార్ ఎందుకు స్టార్ట్ చేశారు అని మీకు తెలిసింది? వాస్తవంగా ఆపరేషన్ కగార్ అనేది అంటే ప్రభుత్వము భావ్య సమాజం అనుకునేది నక్సలైట్‌లను వేరివేయాలని. కానీ దాని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏదైతే ఉందో, మేము ఒక ఆదివాసిగా చెప్తున్నాం. మా ప్రాంతంలో సహజ వనరులు, ఇతర వనరులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే వాటన్నిటిని కూడా ఇవాళ మీరు చూసుకోండి. కాశ్మీర్ నుంచి మొదలుపెడితే, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా 5, 6 షెడ్యూల్డ్ ప్రాంతం. విపరీతమైనటువంటి వనరులతో కూడుకున్నటువంటి ప్రాంతం. ఇప్పటికే ఒకవైపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు మైనింగ్ గానీ, తర్వాత ఇసుక గానీ, సహజ వనరులన్నిటిని కూడా కొల్లగొట్టకపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికి కొల్లగొట్టకపోతున్నది కాక క స ఖనిజ సంపదను కూడా కన్నేసి వీళ్ళు బహుళజాతి కంపెనీలకు ఒప్పజెప్పేటువంటి దానిలో భాగంగానే ప్రధాన ఆటంకం ఎవరంటే ఇవాళ ఆదివాసులు, మావోయిస్టులు కాబట్టి వీళ్ళ పేరుతోని వీళ్ళని తొలగించేస్తే అక్కడ వాళ్ళ ఆ సంపదను దోచుకుపోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ కగార్ అనేటువంటి ఆపరేషన్‌ను తీసుకొచ్చి ఈ విధంగా ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద విధ్వంసం చేస్తున్నారు. ఎవరి ప్రాణాలైన ప్రాణాలే. అటు ఆదివాసుల ప్రాణాలైనా మనిషి ప్రాణమే, మావోయిస్టు ప్రాణమైనా మనిషి ప్రాణమే కాబట్టి మేము ఎవరిని కూడా ఏం చేయొద్దని చెప్పేసి మా కోరిక. అందుకోసమే వీటిని తక్షణం ఆపాలి. ఆదివాసుల్ని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సార్ మీరు చెప్పండి. అంటే ఖచ్చితంగా అంటే మేము చర్చలకు వస్తాం అని చెప్పేసి బహిరంగంగా వాళ్ళు చెప్పినా కూడా, లేఖ పంపించినా కూడా ఎందుకు ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదంటారు? నా పేరు ఆర్ఎం అరుణ్ కుమార్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. సో ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన భూభాగం ఉంది. ఖనిజ సంపదలు కానీ, వనరులు కానీ పుష్కలంగా ఉన్నటువంటి ప్రదేశం. ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతంలో దట్టమైన ప్రాంతంలో ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నాయని మనం తెలుసు అందరికీ. కాబట్టి ఇటువంటి ప్రాంతంలో చర్చలకి పిలిచినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, చర్చలు జరిపినప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గ్రామాలకి ఏ విధమైన వాటా వస్తుంది, మా నీళ్ళేంటి, మా నిధులేంటి, మాకు వచ్చే వాటా ఏందని ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి తెలంగాణ రావడానికి నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధానమైన కారణం. కాబట్టి ఇప్పుడు కూడా ఆదివాసులు మేధావులు కావచ్చు, అక్కడ ఉన్న చర్చలు జరిపితే ఇటువంటి ఒక ప్రతిపాదన వస్తుంది కాబట్టి దాని మూలంగానే రావడం లేదు. అందుకని ఖచ్చితమైన ఇప్పుడు అంటున్నప్పుడు రావాలి కదా, ప్రభుత్వాలు స్పందించాలి. లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఒక చర్చా వేదికను జరిపితే వాస్తవం ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది బాహ్య సమాజానికి తెలుస్తుంది కదా. ఈనాడు ఒక విద్యార్థిగా, ఒక పరిశోధక వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మేము క్షుణ్ణంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము ఆ ప్రాంతం వాళ్ళం కాబట్టి. ఈనాడు అక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితి. కనీస అవసరాలు తీర్చుకుందామన్నా అక్కడ నిర్బంధం ఉంది. బయటికి పోతే చంపేస్తారేమో భయము, చదువు కోసం పోతే చంపేస్తారనే భయం. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు నీట్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఆ ప్రాంతం నుంచి రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి కదా. మరి ఈ రవాణా సౌకర్యం నుంచి ఒక్కరు పోలేదు కదా, ఎందుకంటే ఆ వాతావరణం తెలియదు కదా, సివిలైజేషన్ అంత అభివృద్ధి కాలేదు కదా. మరి ఎట్లా రావాలి? అన్నయ్యో, తమ్ముడో, లేకపోతే ఇంకెవరో తీసుకురావాలి కదా. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే ఇట్లా గడ్డాలు మీసాలు పెంచుకొని వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని పడకపోయి లేపేస్తే పరిస్థితి ఏంది? ఖచ్చితంగా మీరు అడిగిన దానికి ఖచ్చితంగా చర్చలు జరుపుతూనే మాకు ప్రయోజనం ఉంటుంది. అంటే జనరల్ గా మావోయిస్టులు వచ్చి లొంగిపోతే వాళ్ళకు అన్ని జనసంద్రంలో కలిసిపోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళకు అలా సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు? ఎవరు? ప్రభుత్వాలు. ఇప్పుడు అదేనండి ప్రధానంగా చెప్పవలసిన విషయం ఏంటంటే అక్కడ ప్రాంతాన్ని, ఆ వనరులని దోసుకోవాలి. అక్కడ ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణ ప్రాంతం వరకు కూడా నీళ్ళున్నాయి. ఇసుక పోతేనే ఇక్కడ అక్కడి నుంచి వెళ్ళి ఏటూరు నగరం, భద్రాచలం నుంచి వెళ్ళి ఇసుక వస్తేనే ఇక్కడ హైదరాబాద్లో అపార్ట్మెంట్లు వేస్తున్నాయి. ఇప్పుడు మేము అడుగుతాం కదా చదువుకున్న వాళ్ళు, ఆ ప్రాంతంలో మాకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి, మాకు ఎంత ఒక టన్నుకు తీస్తే మాకు ఇంత వాటా రావాలని కూడా ప్రొవిజన్స్ లో ఉన్నాయి, మా చట్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఇవ్వడం లేదు కదా, ఎవరిని అడగాల? ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా మన బాహ్య ప్రపంచం చూసే వాతావరణం వేరు. ఇప్పుడు అవన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తుంది కదా, మాలాంటి వ్యక్తుల ద్వారానో, లేదంటే ఇంకా స్టడీ చేసిన వాళ్ళ ద్వారా, పౌర సంఘాల ద్వారా, లేదంటే ఇంకా మానవ హక్కుల ద్వారా, మహిళా సంఘాల ద్వారా, అన్ని సంఘాల ద్వారా ఈ వాస్తవమైన విషయం వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న విషయాలు ఆ సంపద మొత్తం కాజేయడానికి కుదరదు కదా. అదే మన నల్లమల్ల ఫారెస్ట్ లో ఏం జరిగింది? ఈ సేవ్ నల్లమల్ల ఫారెస్ట్ అని ఒక పెద్ద మూమెంట్ తీసుకొచ్చి దాన్ని కాపాడుకున్నారు కదా. ఓయి విద్యార్థులు కావచ్చు, తెలంగాణ విద్యార్థులు కావచ్చు, మహబూబ్ నగర్ విద్యార్థులు కావచ్చు. ఇటువంటి వాతావరణం అక్కడ వస్తుంది.
అందరూ దీనిపైన ఒక మూకమ్మడిగా దీనిపైన ప్రొటెస్ట్ చేసి సేవ్ ఆది కరెగుట్ట అనే నినాదాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి చర్చలకు రావడం లేదు. రెడీగా ఉన్నారు కదా అందరూ, మరి మీరెందుకు స్పందిస్తలేరు ప్రభుత్వాలు? కాబట్టి వాళ్ళు ఒక కుటిలమైన ఆలోచనతో ఉన్నారు కాబట్టి అని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఆపే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇటు మావోయిస్టులు గాయపడుతున్నారు, ఒక పక్క పోలీసులు కూడా గాయపడుతున్నారు. అంటే పెద్ద పెద్ద అధికారులు కాదు, అక్కడ దాడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే గాయపడుతున్నారు. వడదెబ్బ తగిలి పడిపోయిన పోలీసులు కూడా ఉన్నారు. అసలు ఏం చేస్తే ఈ దాడి ఆగుతుంది అని అనుకుంటున్నారు? మాకు ప్రధానంగా చర్చల వల్ల ఏ సమస్య అయినా సాల్వ్ అవుతుంది. కాబట్టి మేము చర్చలు జరగాలనుకుంటున్నాం ప్రధానంగా. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలని, పంచాయతీలని, అక్కడ ఉన్న పెద్ద మనుషులను పిలిపించండి, అక్కడ ఉన్న విద్యావేత్తలను పిలిపించండి. ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు కూడా ఒక ఎడ్యుకేషన్ లేదండి. మేము ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నాం. ఏటూరు నగరం కావచ్చు, భద్రాచలం కావచ్చు, చర్ల కావచ్చు, దుమ్ముగూడెం కావచ్చు, కనీస వసతులు లేనటువంటి ఆ పాఠశాలలు ఉన్నాయి. చదవడానికి ఇష్టపడడం లేదు. అక్కడ ఉన్న టీచర్స్ సక్రమైన పాఠాలు చెప్పడం లేదు. ఎడ్యుకేషన్ ఇవ్వండి. అదేవిధంగా మాకు రోడ్డు సౌకర్యం ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి భూభాగం కూడా స్వచ్ఛమైన భూభాగం. ఎందుకంటే ఏ పంట వేసినా, వాణిజ్య పంటలు వేసినా, లేదంటే వరేసినా, ఏ పంటలు వేసినా కానీ అద్భుతమైన దిగుబడిని ఇస్తుంది. ఇటువంటి పంటలకి రాదారిచ్చి వాటర్ ఇస్తే మేము దిగుబడి చేసి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మా సహకారం మేము అందిస్తాం కదా. ఆ రకంగా ఎందుకు చేయడం లేదు? ఇంకొక హెల్త్, ఈనాడు ఎంతమంది చచ్చిపోతున్నారండి. కానుపుకు వచ్చి అడవిల నుంచి కావడేసుకొని మోసుకొని వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం కథనాలలో. వర్షాకాలం పరిస్థితులు. ఇప్పుడు ఆ హెల్త్ను అందించండి వాళ్ళకి. ఇటువంటి ప్రయోజనాలు చేయండి. ఇప్పుడు కగారు పేరుతో, లేదంటే ఇంకేదో ఆపరేషన్ల పేరుతోటి, సల్వాజూడం పేరుతోటి, ఇంకేదో పేర్లతోటి కోట్లు నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? మేము కోరేది ఏంటి? ఆదివాసీ ప్రాంతాలు అడవులో ఉంటారు, వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు, ప్రభుత్వ పథకాల వైపు, సంక్షేమ పథకాల వైపు తీసుకురావడానికి కోరుతున్నాం. చర్చలు జరపండి. మీరు ఇటువంటి దానికి ఒక తండ్రి అనే బాధ్యతలో ఉన్నప్పుడు, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తండ్రి బాధ్యతలో ఉన్నప్పుడు కొడుకుల బాగోలు కావచ్చు, కుటుంబ బాధ్యతలు చూడవలసిన అవసరం ఉన్నది. మీరందరూ తండ్రి బాధ్యతే కదా. ఇప్పుడు మా ప్రాంతాలకి గవర్నరు మొదటి పౌరురాలు మొత్తం ఆ కంట్రోల్లో నడుస్తుంది. ఎందుకు స్పందిస్తలేదు? స్పందించాలి కదా. ఇప్పుడు దేశంలో మొదటి పౌరురాలు ద్రౌపది ముర్ము, ఆదివాసీ బిడ్డే కదా. ఎందుకు ఈ రకమైన ఆలోచన చేయడంలే? అదే విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు, స్టేట్ కోర్టులు ఉన్నాయి. మరి ఈ సమస్య పైన జరుగుతుంటే ఎందుకు ఇట్లాంటి స్పందించడంలే? స్పందించాలి కదా. స్పందించినప్పుడే కదా మాకు ఇప్పుడు ఆదివాసులకి మేము ఎటువంటి ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, కానీ జ్ఞానం ఉన్నది. ప్రకృతి జ్ఞానంతో, ప్రకృతి సిద్ధాంతాలతో మేము బతుకుతున్నాం. ఎటువంటి హాని చేయడం లేదు. దోసుకునే వాళ్ళతోటే నష్టం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యం ఒక కుట్ర కట్టి, ఒక ఆయుధాలతో వచ్చి, సైన్యంతో వచ్చి దోపిడీ చేస్తుంటే సుప్రీంకోర్టు దీనిపైన స్పందించాలి కదా. ఆదివాసులు ఈ దేశ మూలవాసులని సుప్రీంకోర్టు కూడా మనం మాట్లాడుతుంది, అందరికి తెలిసిన విషయం. మరి వాళ్ళపైన ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు కావచ్చు, స్టేట్ కోర్టులు కానీ స్పందించకపోతే, ఆపండి అని ఇట్లా ఇవ్వకపోతే మేము ఎవరిని అడగాల? మా బాధలు, మా కష్టాలు ఎవరికి చెప్పాలి? మాలాంటి విద్యార్థులు, మాలాంటి అన్నలు, తమ్ముళ్ళు అందరూ అక్కడ ఏరివేత పడుతున్నారు కదా. నిజమైన నక్సలైజం ఉన్న వ్యక్తులు చావడంలే. ఇటువంటి భావజాలం ఉండి ఒక ఇంటలెక్చువల్ గా, ఒక మేధావి వర్గంతో మాట్లాడిన వ్యక్తులు అక్కడ ముసుకేసి చంపేసే పరిస్థితి కనిపిస్తుంది. వీటిని ఆపండి అని అంటున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము దీనిపైన చొరవ తీసుకొని మరొకసారి పునర్పరిశీలన చేసి కగారుని వెంటనే ఆపివేయండి. అదే విధంగా దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది, దానిపైన ఆలోచన చేస్తుంది. వీళ్ళు కూడా చర్యలు తొందరగా వేగవంతం చేయాలి. మా ద్రౌపది ముర్ము గారికి ఒక దండం పెట్టి చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు దీనిపైన మీరు మాట్లాడాలి. మీ స్పందన ఏంటి తెలియాలా. ఆదివాసీ మీ బిడ్డల పైన జరుగుతుంటే మీరు ఎందుకు మౌనంగా వహిస్తారు? కాబట్టి గవర్నరు, సుప్రీంకోర్టు, స్టేట్ కోర్టు అందరూ కూడా, ప్రజా సమూహం కూడా స్పందిస్తున్నప్పుడు మీరు కీలక బాధ్యతలో మీరున్నారు కాబట్టి మీరు స్పందించాలని మేము విద్యార్థి లోకం నుంచి, ఉస్మానియా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి పాపారావు గారు, అంటే ఇప్పుడు ఎక్కడ చర్చలు జరగడం లేదు దీని గురించి. పెద్ద పెద్ద మీడియాల్లో అయితే మొత్తం పెహల్గాం గురించే 26 మంది సివిలియన్స్ చనిపోయారు అని చెప్పేసి నడుస్తుంది. అంటే ఇటు ఒక దేశం మీద జరిగిన దాడి గురించి ఆలోచిస్తున్నారు కానీ లోపల జరిగిన దాడుల గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు డైరెక్ట్ గా సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు అని అంటున్నారు. కాబట్టి అసలు ఏం చేస్తే ఈ దాడి ఆగుతుంది అని అనుకుంటున్నారు? ఇవాళ ఇటువంటి దాడులు ఆగాలంటే ప్రధానంగా ఈ రాష్ట్రం ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి
ముందుకొస్తేనే తప్ప, లేకపోతే మీరు చూశారు గతంలో రాళ్ళగడ్డలో ఏ విధమైనటువంటి హింసాకాండ జరిగిందో, ఆ రోజు మావోయిస్టులపై జరిగినటువంటి దాడిని ఏదైతే ఉందో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గ్రామాలు గూడా తుపాకు తూటాలకు ఎదురొడ్డి ఏ విధంగా అయితే పోరాడి అక్కడి నుంచి పోలీసులను తరిమి కొట్టారో, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ బేస్ క్యాంపుల పేరుతోని నానా రకాల హింసలు సృష్టిస్తున్నారు. తక్షణమే కర్రెగుట్టని ఉన్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజలు ఆగ్రహాన్ని గురిగాకముందే ఈ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకపోతే అటువంటి ఘటనలు పునరావృతమైతాయి. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బేస్ క్యాంపులు ఎత్తేయాలి, కగారుని నిలిపివేయాలి, ఆదివాసులని, మావోయిస్టులను కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పండి, అసలు ఈ ఆపరేషన్ కగారు గురించి మీరేమనుకుంటున్నారు? నా పేరు రాజ్ కుమార్, నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని. నాడు జరగని బిగత్కు కగారు ఆపరేషన్ పెదిరిపోర్రో జరగనున్నట్టు కారెగుట్ట జరగనటువంటి ఆదివాసీ పోర్రో జరగనటువంటి బేవత్కు మినకు ఒక ఆదివాసీ ఉను హక్కుని శంక ఉని భూమి శంక బేవత్కు పోరాడినోడో, కానీ ఆ పెదిరిపోర్ర అయిపోకుండా ఉని నక్సలైట్ అయితే పెదిరిపోర్రో నేడు ఉని సాధనడం జరగరు మీందే నక్సలైట్ ఇంకా మనడి ఈ ప్రభుత్వం భారత స్పందిస్తుల్లో తెలియలేం. ఈ కేంద్ర ప్రభుత్వం బేదత్కు మిందో అది ఇంకా నక్సలైట్కి ఒకప్పుడు బేలా బెన్ మినిస్టర్ అయినా, బెన్ ఎమ్మెల్యే అయినా, బెన్ ఎదురు ఏదో మా హక్కు మా కిల్లరికి ఇచ్చి మళ్ళీ ఒకప్పుడు కార్కిని బాగుపడి సావధానంగా రోజుకు అలాంటి రోజుకి నుంచి నాడు స్వచ్ఛందంగా మాకు కావాలని ఇచ్చి మళ్ళీ స్వచ్ఛంగా తలపురం మత్తుకుని ఆడుకును ఆదివాసీ నక్సలైట్ పెదిరిపోర్రో అవి సావధానంగా మినరు. అదే కనుక అదే నక్సల్ వెనక పెరిగి వేసుకో పూర్వ నక్సలైట్ అయితే బాత్రూమ్ ఇంజడికి ఆ కార్కి వాడి ఆ మినిస్టర్కి సావధానంగా వాళ్ళకి, ఆ ఎమ్మెల్యేకి సావధానంగా వాళ్ళకి అలా చాలా సావధానంగా వాళ్ళకి సావధానంగా కాకుండా మా హక్కు మా ఇంజరికి ఇచ్చి మళ్ళీ అడవి నుంచి వాసి మళ్ళీ తలపురం మత్తుకెళ్ళి, కానీ ఆ తలపు నుండి కూడా నాడు నక్సలైట్ అయితే పెద్దపుర సావధానంగా మినరు. కాబట్టి దాన్ని బాగా మా వ్యతిరేకేశ్వరం మినము. ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా ఈ ఆపరేషన్ కగారుని ప్రభుత్వం వెంటనే ఆపుదం లేదా తలపురం మినం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, తక్షణమే ఈ ఆపరేషన్ కగార్ని ఆపితే బెటర్ గా ఉంటుంది, వాళ్ళని చర్చలకు పిలిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. ఎందుకు అనంటే ఆదివాసీల మీద ఈ దాడి జరుగుతుంది, మావోయిస్టుల మీద జరగట్లేదు, నిజమైన నక్సలైట్ల మీద అసలే జరగడం లేదు. కేవలం అక్కడ అమాయక ప్రజలు ఉన్నారు, అది ఆదివాసీలు. వాళ్ళు అక్కడ బతుకు తెరువు కోసం లోపలికి వెళ్ళడానికి కూడా, ఈవెన్ కార్యకలాపాల కోసం కూడా వెళ్ళినా కూడా ఈ దాడులు వాళ్ళ పైన జరుగుతున్నాయి. అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వాళ్ళకు అంటే కావాల్సిన వస్తువులు గాని, అంటే నిత్యావసర వస్తువులు గాని, ఇప్పుడు మౌలిక సదుపాయాలు గాని ఎలాంటివి లేకపోవడం వల్లనే ఇప్పుడు వాళ్ళు వెనుకబడిన తరగతుల్లాగా ఉండిపోయారు. అదే వాళ్ళకి సరైన రోడ్లు, నీళ్లు అన్ని ఇస్తే, ఈవెన్ పాఠశాలలు ఉన్నా కూడా పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేకుండా ఉంది. సో వాళ్ళకి వాటిపైన ఖర్చు పెడితే బెటర్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఒకసారి దీని గురించి ఒక్కసారి ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూద్దాం, మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు డైరెక్ట్ గా రాష్ట్రపతి ముర్ముకే ఇప్పుడు అందరూ అంటున్నారు, మీరైనా దీనిపైన స్పందించండి అని చెప్పేసి. ఈవెన్ రాష్ట్ర గవర్నర్ కూడా దీనిపైన స్పందించడం లేదు. వీళ్ళు ఎందుకు స్పందించడం లేదు? సుప్రీంకోర్టు స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు? ఆదివాసీల మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనం